వెల్కమ్ టు టిఎన్ఎస్ న్యూస్. గత 10 రోజుల క్రితం నుంచి మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ప్రచారాలు జోరుగా సాగినాయి, రసవత్తరంగా సాగినాయి. ప్రతిరోజు ప్రజలు ఎలా మారిపోయారంటే, పొద్దున ఒక పార్టీ కండువ కప్పుకొని ఇక్కడ 400-500 వస్తాయని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక 400-500 వస్తాయని అక్కడ వేరే పార్టీ కండువ కప్పుకొని అక్కడ ప్రచారం చేస్తున్నారు. అంటే జనాలు ఏంటంటే, నిలుచున్నోడు ఎన్ని కోట్లన్నా పెట్టుకొని ఎన్ని లక్షలన్నా పెట్టుకొని మాకేం అవసరం, మాకు ఈ 10 రోజులు రోజుకొక 500 రూపాయలు వస్తున్నాయా, సాయంత్రం బిర్యానీ వస్తుందా, సాయంత్రం ఒక కోటర్ సీసా వస్తుందా అనే ఉద్దేశాన్ని ఆలోచిస్తున్నారు తప్ప అదే ఆలోచిస్తున్నారు తప్ప ఎలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి, ఎలాంటి వ్యక్తి అయితే మనకు ప్రజలలో ఉంటాడు, ఆపదకు సంపదకు మంచి అయినా మనం ముందు నిలిచే వ్యక్తి, ఏదన్నా అర్ధరాత్రి ఏదన్నా ఆపద వస్తే ఫోన్ చేస్తే మన దగ్గరికి వచ్చే వ్యక్తిని ఎన్నుకోవాలనే అలాంటి భావనలే మనసులో చచ్చిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఎవరు చూడండి, డబ్బు ఓటుకు 5,000 ఇస్తున్నా 10,000 ఇస్తున్నా వాళ్ళకే ఓటేయాలి, వాడు 10,000 ఇచ్చిండు వానికి ఓటేయకపోతే పాపం తగ్గుతుంది, వీడు ఒక వెండికాయని ఇచ్చిండు వీనికి ఒక ఓటేద్దాం. మన ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి కదా, 10 ఓట్లు ఇస్తే ఒక 3-4 పార్టీలలో ఒకరు 2,000 ఇచ్చిండు, ఒక వ్యక్తి 3,000 ఇచ్చిండు, ఒకరు 4,000 ఇచ్చిండు, ఒకరు బంగారం ఇచ్చిండు, ఒకరు వెండి ఇచ్చిండు, ఒకరు చీర పెట్టిరు. ఇదే ఆలోచిస్తున్నారు. ఇదే ఆలోచనతో ఆ 10 ఓట్లు ఈయన కోరు రెండేద్దాం, ఆయన కోరు రెండేద్దాం, ఈ వ్యక్తి కోరు రెండేద్దాం, కొద్దిగానే డబ్బులు ఇచ్చింది కాబట్టి నేను ఒకటే వేద్దాం, నేను ఎక్కువ ఇచ్చింది కాబట్టి 3 వేద్దాం. ఈ ఓట్లని ఇట్లా ఈ కుటుంబ సభ్యులు ఇట్లా వంచుకున్నట్టు ఈ నేపథ్యం కనబడుతుంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడదంటే, మన తెలుగు రాష్ట్రాలలో ఈ నోటుకు ఓటు అమ్ముకునేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మొత్తం డెవలప్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే ఒక 50 లక్షలు, ఒక 20 లక్షలు, లేదంటే ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆయన ఖర్చు పెట్టిన డబ్బును రెట్టింపు సంపాదించుకోవాలని చూస్తాడు. అంతే తప్ప వీళ్ళు నాకు ఫేవర్ గా ఓటేసిరు, నా దగ్గర రూపాయి తీసుకోలే, వీళ్ళకు న్యాయం చేయాలని ఏ వ్యక్తి చూస్తాడండి? ఇంకెప్పుడు మారుతారండి జనాలు? ప్రతి తెలంగాణ ప్రజలారా, మీకు ఒక్కటే విన్నవించుకునేది, మీరు రూపాయి తీసుకోకుండా ఓటేయండి. మీ సమస్య ఏదైనా పట్టించుకోకపోతే గల్ల వాటి చెంపల మీద వాళ్ళు కొట్టండి. అంతే తప్ప మీరు ఎందుకండి బానిసల్లాగా బతుకుతారు? ఈ ఎలక్షన్ల ప్రచారము, ఈ ఎలక్షన్ల ఓటు అమ్ముడు చూస్తున్నట్టయితే నాకు ఆపరేషన్ దుర్యోధన శ్రీకాంత్ సినిమా గుర్తుకొచ్చింది. ఒకసారి చూడండి, ఓటుకు 10,000 ఓఆర్ఆర్ సమీప ఓటర్లకు మున్సిపల్ అభ్యర్థుల ఆఫర్, నగదు సమీకరణ కష్టమైతే ఆన్లైన్ ద్వారా లావాదేవీలు. చూసిర్రా? ఓఆర్ఆర్ అంటే హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న మున్సిపాలిటీలలో అక్కడ భూములకు విలువ ఎక్కువ. ఒక్కొక్క ఎకరానికి 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు, 100 కోట్ల ఉన్న భూములు కూడా ఉన్నాయి. ఒక ఎకరం అమ్మాలి, ఎలక్షన్లో నిలబడాలి, మనం మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ అనే పేరు చెప్పుకోవాలి, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, దందాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ప్రజల మీదకి వెదజల్లుతారు, ఓట్లను కొంటారు, తాగిపిస్తున్నారు, తిని పెడతారు. ఇలాంటి ఆలోచనలతోటి ముందుకొచ్చి ప్రజలను ఒక బానిసలాగా, ఒక తాగుబోతులాగా చేస్తున్నారు. 8,000 వరకు పంచుతున్న చైర్మన్ ఆశావాహులు, మెజార్టీ పట్టణాల్లో 3,000 నుంచి 5,000 వరకు పంపిణీ, పోల్ మేనేజ్మెంట్ చేపట్టిన ప్రధాన పార్టీలు, స్వయంగా ప్రవేశిస్తున్న ఆయా పార్టీల ఎమ్మెల్యేలు. చూడండి, ఎమ్మెల్యేలే దగ్గరుండి మా పార్టీ గెలవాలన్న కసితోటి, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా పార్టీ గెలవాలనే ఉద్దేశంతో కోట్ల ఖర్చులు పెట్టి డబ్బులు వస్తుంటే, ఎక్కడైతే పోలీస్ సిబ్బంది కానీ, ఎలక్షన్ సంబంధించిన అధికారులు కానీ ఎక్కడైతే డబ్బులు వస్తే పంచనీయరో దొరకబడతారనే ఉద్దేశంతో ఆన్లైన్ లో కూడా డబ్బులు కొడుతున్నట. అలాంటి దుస్థితి ఏర్పడ్డది. నిన్న ఒక పేపర్లో చూసినాం, సరుకులు పంపిస్తున్నట ఇంటికి. నెలకు కావాల్సిన సరుకులు, ఉప్పులు, పప్పులు, సబ్బులు, షాంపులు, సరుకులు, వాళ్ళకి ఎవరు ఎన్ని ఓట్లు అవుతున్నాయో వాళ్ళందరికీ ఓ నెలకు సరిపోయేటంత సరుకులు ఆన్లైన్ చేసి, ఇప్పుడు మాటలు వచ్చినాయి కదా, వీమార్ట్, డీమార్ట్, హోమ్ డెలివరీ, అవి అలాంటి వాటితోటి ఆన్లైన్ లో వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నారు. ఎంత ఈజీ అయిపోయింది చూడండి ఎలక్షన్లు నిలబడ్డ అభ్యర్థులకు. ఇక చూడండి, మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి నిలువెత్తు అర్థం కనిపిస్తుంది. తెల్లాలేస్తే వైన్ షాపులన్నా, పాఠశాలన్నా సెలవు ఉంటుంది కానీ వైన్ షాపులకు సెలవు ఉండదు. గ్రంథాలయాలకు తీసుకుపోయి చెరువులలో కట్టేసిర్రు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చెరువులో కట్టించారు. ఎందుకంటే అక్కడికి ఎవరు పోయి చదవద్దు.
వైన్ షాపులు ఏమో మంచి మెయిన్ రోడ్డు అడ్డాలు చౌరస్తల మీద వైన్ షాపులు ఏర్పడ్డాయి. దీనికి దీనికి ఇదేంటి చికెన్ ముక్క, సుక్క ముక్క, ఈ రెండింటికే ప్రియారిటీ. ఎలక్షన్స్ వస్తే తాగుదామా ఊగుదామా, తాగి తందాన్ని ఆడదామా, ఎవరు గెలిస్తే మాకేంది, ఎవరు గెలిచినా మేము వ్యవసాయ పని చేసుకోవాలి, ఎవరు గెలిచినా మేము కూలి పని చేసుకోవాలి, ఎవరు గెలిచినా మేము జాబే చేసుకోవాలి అనే ధోరణికి తెలంగాణ ప్రజలు వెళ్ళిపోయారు. ఈ మీకు మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే ఏం జరుగుతుంది? ప్రజెంట్ ఇంత ముందుకున్న కౌన్సిలర్లు కానీ, ఇంత ముందుకున్న చైర్మన్లు కానీ వాళ్ళు మంచి చేసిర్రా, వాళ్ళు చెడు చేసిర్రా? ఒక్కసారి ఆలోచించండి. గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉన్నది. ఒక వార్డు మెంబర్ గెలవాలన్నా కనీసం 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు. ఒక సర్పంచ్ గెలవాలంటే ఒక 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు. ఒక కౌన్సిలర్, ఒక చైర్మన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలు, ఎంపీ ఇట్లా వీళ్ళందరూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఓట్లను కొంటున్నారు. మీకు ఓట్లను ఎప్పుడైతే అమ్ముకుంటారో మీకు ప్రశ్నించే హక్కును మీరు కోల్పోతారు. తెలంగాణ ప్రజలారా ఒకటే ఆలోచించండి, ఓట్లకు డబ్బులు తీసుకోకండి, మంచి వ్యక్తిని ఎన్నుకోండి. మీకు పనులు చేసి పెట్టకపోతే గల్లబట్టి కొట్టండి, అంతే తప్ప డబ్బులు తీసుకొని సారా ప్యాకెట్లకు, కోటర్ సీసాలకు, ముక్కలకు, చికెన్ కు, మటన్ కు మీరు అమ్ముడు పోయారనుకో, మీరు ఒక ఇంటి ముందు చాదుకునే కుక్కలాగా వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రశ్నించే హక్కును కోల్పడతారు. జాగ్రత్త తెలంగాణ ప్రజలారా, ఆలోచించి ఓటేయండి.